తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కే కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పనినా తెలంగాణలో 73 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 25 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. కేంద్రంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నేత హాట్ కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ నేతల ఇంటిపై ఐటీ దాడులు, కేంద్ర సంస్థల దాడులు జరగబోతా ఉన్నాయి. అధికారంలో రాకుండా కాంగ్రెస్ నేతల్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన నేత ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ దాడులు జరగబోతా ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరగబోతున్నాయి అంటున్నారు. దీని మీద స్పష్టత ఏంటి? ఈ నెల 30వ తారీఖు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, దానికి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ రెండు ఏకమై కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని అనేక రకమైన ఇబ్బందులు పెట్టే దాంట్లో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ లాంటి అనేక సంస్థల ద్వారా ఇప్పటికే వారు రైడ్స్ చేయటం మొదలుపెట్టింది. దాంట్లో భాగంగా నన్ను కూడా అతి కొద్ది రోజుల్లో చేయబోతున్నట్టు నాకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఖమ్మంకి సంబంధించి ఖమ్మం కేంద్రంగా సీఎం కేసీఆర్ కర్ణాటక దమరులు అని చెప్పేసినట్టు తప్పుడు వ్యాఖ్యలు చేశాడని జనం అనుకుంటున్నారు. అసలు ఇందులో ఎవరు కర్ణాటక దమరులు, అసలు ఏం జరుగుతుంది సీఎం కేసీఆర్ వ్యాఖ్యల మీద? పచ్చకామెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగుంటది అన్నట్లు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రవర్తన అదే రకంగా ఉంది. ఏదైతే కర్ణాటక దమనకులని సంబోధిస్తున్నారో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారు వారి కుటుంబ సభ్యులు కర్ణాటక దమనకులు తప్ప ఖమ్మం జిల్లాలోనో తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేరు. రెండోది, డబ్బు మదం అనే పదాన్ని వాడుతున్నారు. డబ్బు మదం ఎవరికుందండి చంద్రశేఖరరావు గారు? డబ్బు చిన్నప్పటి నుంచి మేము చూసాం. డబ్బు మీరు చూస్తుంది 2014 నుంచి చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబమైన గౌరవప్రదంగా 4 రూపాయలు మా తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో ఆనాడే డబ్బు చూసాం. డబ్బు చూడని మీరు 2014 మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1,00,000 కోట్లు సంపాదించి యావత్ భారతదేశ రాజకీయాలని శాసించాలి అనే ఒక దురుద్దేశంతో ఈనాడు మీరు నడుస్తున్న నడక ఏదైతే ఉందో, ప్రజలు దానికి ఫుల్ స్టాప్ పెట్టే డేటు ఈ నెల నవంబర్ 30వ తారీఖు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. రాహుల్కి అవగాహన లేదని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. దీని పట్ల మీరేం స్పందిస్తారు? ఇప్పుడు రాహుల్కి అవగాహన ఉందా లేదా, శ్రీనివాసరెడ్డికి అవగాహన ఉందా లేదా, రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా లేదా అని అంటే, అక్కడ కళ్ళు ఏమన్నా పోయినాయా? మనకి కళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఆ డ్యాములన్నీ కూడా ఒక దగ్గర ఒక డ్యామ్ లీక్ అయింది, ఒక డ్యామ్ షింక్ అయింది, ఇంకో 2 డ్యాములు డేంజర్ పొజిషన్లో ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్న దాన్ని మా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడుతుంటే అవగాహనే లేదంటున్నారు. మేము అవగాహన లేదంటున్నావు. నీ తొత్తులు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దాని మీద రిపోర్ట్ ఇచ్చాయి. దానికి నీ సమాధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ? 72 నుంచి 78 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. మొత్తం 10 సీట్లు గెలుస్తామన్నా మీరు. మొత్తం తెలంగాణ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అనేది ప్రకటన అయిపోయింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో భవిష్యత్తు ఏంటి కాంగ్రెస్? 100% నేను ఏదైతే చెప్పానో ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 కాంగ్రెస్, 1 సిపిఐ పార్టీ 10కి 10 సీట్లు గెలవబోతున్నాయి. రైట్, ఇది ఖమ్మంకి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రంలో 72 నుంచి 78 సీట్లతో అధికారం రాబోతా ఉంది. అవగాహన లేకుండా మాట్లాడేది కేవలం కేటీఆర్ మాత్రమే, బీఆర్ఎస్ మాత్రమే. ఎవరు కర్ణాటక దమనులు అనే అంశం గురించి చర్చిస్తే రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ నేతల్ని కావాలని అడ్డుకుంటున్నారు. అటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు కలిసి కూడా కాంగ్రెస్ నేతల ఇళ్లపై త్వరలో దాడులు జరగబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారం రాకుండా అడ్డుకోవడమే వాళ్ళ కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఎవరైనా అడ్డుపడ్డా సరే రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉందని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం ఖమ్మం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం.